చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం వెలుగు చూసింది. పెళ్లి కాకుండానే ఓ మైనర్ బిడ్డకు జన్మనిచ్చి చనిపోయింది. ఈ దారుణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారకులు ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్. విజయచంద్రిక పెళ్లి కాకుండానే మగబిడ్డకు జన్మనిచ్చి మృతి చెందినటువంటి విద్యార్థిని సంఘటన చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం నింపిందనే చెప్పాలి. పలమనేరు మండలము టీవుడూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. సునీత అలియాస్ బేబీ అనేటువంటి విద్యార్థిని 10వ తరగతి స్థానికంగా ఉన్నటువంటి వెంగారగుంట జడ్పీ హై స్కూల్ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని గర్భము ఎలా ధరించింది, అందుకు కారకులు ఎవరు అనేటువంటి విషయం అయితే కుటుంబ సభ్యులకు కూడా అంతుపట్టేటువంటి విషయము. అయితే ఈ విద్యార్థిని మృతి చెందినటువంటి ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. నిండి రోజున మా బాలిక ఆరోగ్యము సక్రమంగా లేకపోవడంతో బంగారపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడ గర్భం దాల్చిందన్న విషయాన్ని గ్రహించినటువంటి వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి మగబిడ్డకు జన్మను ప్రసాదించినటువంటి వైద్యులు ఆ తర్వాత ఆ బేబీ అనేటువంటి విద్యార్థి కోమాలోకి వెళ్లడంతో మెరుగైనటువంటి వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేసినటువంటి పరిస్థితుల్లో మార్గ మధ్యంలో తిరుపతి తీసుకుపోతుండగా ఈ బాలిక మృతి చెందింది. అయితే దీనిపైన స్థానిక పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఎందుకు కారకులు ఎలా జరిగింది అనేటువంటి విషయం పైన ఆరా తీస్తున్నారు. అయితే పాఠశాలకు ఈమె సక్రంగా వెళ్ళకపోవడము, అదేవిధంగా తండ్రి మద్యానికి బానిస కావడం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇర్రెగ్యులర్ గా స్కూల్ కు వెళుతున్నటువంటి తరంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడము పాఠశాల యాజమాన్యాన్ని కూడా తీవ్రంగా కలసివేసిందని చెప్పాలి. దీనికి స్థానికంగా కొంతమంది గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు కారకులు అనే విషయాన్ని కూడా తల్లిదండ్రుల కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. విజయచంద్రిక. ఓకే మనోహర్, థ్యాంక్ యూ.